సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఫిష్ వెంకట్ అన్నని ఎన్ని సినిమాల్లో చూసాం మనం. అన్న ఆరోగ్యం పరంగా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. దెబ్బలు తగలడం వల్ల, షుగర్ వల్ల, బీపీ వల్ల అది రివర్స్ కొట్టి 1.5 year నుంచి ఈ కిడ్నీ ప్రాబ్లము. పిల్లలు ఏమయ్యారు? పిల్లలందరూ ఉన్నారు కదా? ఉన్నారు కానీ ఆ పిల్లలు ఉండి కూడా వేస్ట్. సో ఇద్దరు కొడుకులు ఎవరు పట్టించుకోవట్లేదు. కిడ్నీలు చెడిపోయినాయి అప్పటికి. చాలా మందికి డబ్బులు ఇచ్చిన నేను చేయబోదు ఎన్నో ఇచ్చినా కానీ నేను మళ్ళా అడుక్కునే పరిస్థితి తెలియదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను రామ్నగర్లో ఉన్నాను అనమాట. సో రామ్నగర్లో ఫిష్ వెంకట్ అన్న గురించి తెలియని వాళ్ళే లేరు, ఫిష్ వెంకట్ అన్న ఇల్లు తెలియని వాళ్ళు కూడా లేరు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యాక్టరు, ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా ఆ ఏరియాలో అలా ఉండటం అనేది ఫస్ట్ నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ అనుకోవచ్చు. ఎందుకంటే మొలాలిలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వేణుమాధవ్ గారు అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మన నర్సింగ్ యాదవ్ అన్న, ఇక్కడ మన ఫిష్ వెంకట్ అన్న. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అదే ఏరియాలో ఉంటూ ఆ ఏరియాలకి ఒక ఆదర్శంగా, ఒక హీరోగా నిలిచారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నాకు అన్న గురించి తెలిసింది ఫిష్ వెంకట్ అన్న గురించి. ఎందుకంటే సినిమాల్లో చాలా యాక్టివ్గా లైమ్ లైట్లో ఉన్నప్పుడు మంచి మంచి సినిమాలు చేశారు, రెమ్యునరేషన్ వస్తుంది, ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చారు. కానీ తర్వాత సినిమాలు తగ్గినప్పటికీ, హెల్త్ సహకరించగా సినిమాలు తగ్గిపోయినప్పటికీ ఆయన ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారని కూడా నాకు తెలిసిందనమాట. అండ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, ఇలా డయాలసిస్ జరుగుతుంది, 2 కాళ్ళు నడవలేకపోతున్నాను, షుగర్ కూడా దాదాపు 600-800 దాకా వస్తుంది, అండ్ చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి నాకు ఒక మెసేజ్ రాగానే నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అన్నకు కాల్ చేసి ఏంటి పరిస్థితి అని కనుక్కోగానే నిజంగానే కొంచెం ఇబ్బందిగానే ఉందన్న బాగా అని చెప్పేసి. ఎందుకంటే ఎంతో ఆదరణ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ, నన్ను మంచి మంచి ఆఫర్లు ఇచ్చింది, మంచి సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు నా ఆరోగ్యపరంగా సినిమాల ఆఫర్లు వచ్చినప్పటికి కూడా చేయలేని ఒక పరిస్థితి. బట్ ఒకసారి అంతా మాట్లాడదాం, అసలు ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఏం చేస్తున్నారు, ఆరోగ్య పరిస్థితి ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ రండి. సో ఇక్కడ ఇది మన ఫిష్ వెంకట్ అన్న ఇల్లు అనమాట. ఒకసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఫిష్ వెంకట్ అన్న ప్రెజెంట్ ఇలా ఉన్నారు. ఫిష్ వెంకట్ అన్నని ఎన్ని సినిమాల్లో చూసాం మనం. అన్న ఆరోగ్యం పరంగా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఫిష్ వెంకట్ అన్న ఎన్ని సినిమాలు చేశారు. అన్న ఫస్ట్ వినాయక్ గారితోనే ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. అన్న ఒకసారి మీ మాటలో చెప్పండి మీ సినిమా కెరీర్ గురించి ఒక్కసారి. అంటే ఇండస్ట్రీలో నాకు తీసుకుపోయిందంతా శ్రీహరి అన్న, లైఫ్ ఇచ్చిందంతా వినయ్ గారు. ఆది సినిమా తర్వాత ఇంకా తిరిగి చూడలే, అట్లా జరుగుతూ ఉంది. ఒక 100 పైన సినిమాలు తీసుంటారు కదా నాకు తెలిసి. ఆల్మోస్ట్ చేసి ఉంటా. శ్రీహరి నెంబర్ ఎక్కువ చేస్తుంటే. అవును, శ్రీహరి అన్న బాగా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. శ్రీహరి ద్వారానే ఇండస్ట్రీకి రావడం జరిగింది. లైఫ్ సెటిల్ చేసిందంతా ఇక వినాయక్ గారు, ఇక ఆయనే గాడ్ ఫాదర్. సో గాడ్ ఫాదర్ కాబట్టి ఇంట్లో రాగానే ఫస్ట్ వినాయక్ గారి ఫోటో అలానే పెట్టుకున్నారు చూడండి అన్న. అండ్ పక్కన వాళ్ళ ఇంకో గాడ్ ఫాదరు శ్రీహరి గారు. సో భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ శ్రీహరి గారు సపోర్ట్తో చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు ఇలాంటి వాళ్ళు. ఆయన సినిమాల్లో ప్రతి సినిమాలో కూడా మంచి ఆఫర్స్ ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చింది అది కూడా. అమ్మ నమస్తే. సో మన ఫిష్ వెంకట్ గారి వైఫ్. అమ్మ మీ పేరేంటి? సువర్ణ గారు. సో అన్నకి ఇలా అయిందని తెలుసుకోగానే చాలా మంది చాలా బాధపడ్డాం మేము కూడా. సో ఏంటన్నా ఏమైంది, మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? కూర్చోండి, కూర్చోమ్మా. దమ్ము బాగా వచ్చి బాగా స్టమక్ అంతా టైట్ అయిపోవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయినా. హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్లో 1 week తర్వాత డయాలసిస్కి పోవాలన్నా. డయాలసిస్ అంటే ఏమో తెలియదు నాకు. ఇంకా సరే అని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేరానన్నా. డయాలసిస్ ఇప్పుడు 1.5 year అవుతుంది. హెల్తీగానే ఉంటారు, మంచి ఫుడ్ తీసుకుంటారు. హెల్త్ ఒక్కసారిగా ఇట్లా అవడానికి రీజన్ ఏంటన్నా అసలుకి? మీకన్నా అర్థమైందా? డాక్టర్స్ చెప్పారా? అంటే అప్పుడు ఆ మధ్యలో చిన్న దెబ్బ తగిలి షుగర్ అటాక్ అయ్యి, బీపీ షుగర్ అటాక్ అయ్యి కాలు బాగా ఇంత అయింది. దానివల్ల ఆపరేషన్ జరిగింది. ఏ కాలు? ఈ కాలా? ఈ కాలు ఒక 4 years కింద
ఇక అక్కడ నుంచి ఇంకా అట్లా పడిపోయాను అంతే. కాదన్న ఇప్పుడు ఈ కాలు ఇట్లా అయిపోవడానికి గల రీజన్ ఏంటి? ఇట్లానే కంప్లీట్గా స్కిన్ అంతా లేచిపోతుంది. ఈ స్కిన్ లేచిపోవడం అంటే ఇది కొంచెము లావు అయితే మా డాక్టర్ ఇంతకుముందుకి ఏదైతే ఆపరేషన్ చేసిండో ఆ డాక్టర్కి ఫొటోస్ పెట్టినాను. పెడితే ఆ డాక్టర్ ఏం చేసిండు, కొన్ని మెడిసిన్స్ పెట్టిండు. ఆ మెడిసిన్ పెట్టడంతో ఆ మెడిసిన్ వాడడంతో ఈ స్కిన్ పోవడం. ఒక 4 సంవత్సరాల కింద ఆపరేషన్ అయింది అక్కడ. అమ్మా ఒక 4 సంవత్సరాల కింద ఇక్కడ ఆపరేషన్ అయింది. ఎక్కడ? కాలంతా అయ్యయ్యో 4 సంవత్సరాల కింద ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి వీకే ఉన్నాడు. 5 years అవుతుంది. షూటింగ్ లో దెబ్బ తగిలిందా లేకపోతే కాలు మొత్తం సీమ్ నిండిందంట. షుగర్ ఉండే కదా, షుగర్ వచ్చింది. 4 liters సీమ్ వెళ్ళిందండి వాళ్ళకించి. షుగర్ రావడం వల్ల సీము ఇదంతా ఇదయ్యి ఆపరేషన్ జరిగింది. కాలు ఇంత అయింది. శ్రీకరాలో చేయించిన, ఇక అక్కడ చేయించిన 4 years, ఇప్పుడు 5th years నుంచి ఇక కంటిన్యూగా ఇక షూటింగ్ కూడా. ఆరోగ్యం ఇట్లా ఉంటే షూటింగ్ వెళ్ళి చాలా కష్టం కదా చేయడం. చాలా కష్టం. చాలా ఆఫర్స్ వచ్చినాయి, అంటే సహకరించాలి బాడీ. అసలు పూర్తిగా మారిపోయారన్న, మీ లుక్కే మారిపోయింది. నేను చూసి షాక్ అయ్యా. ఇప్పుడు మిమ్మల్ని డయాలసిస్ అవుతున్నాయి. కిడ్నీ కూడా ప్రాబ్లం ఉంది. కిడ్నీ ఫెయిల్యూరా? 2 కిడ్నీలు ఇప్పుడు 1.5 year అవుతుంది. ఈ దెబ్బలు తగలడం వల్ల, షుగర్ వల్ల, బీపీ వల్ల అది రివర్స్ కొట్టి 1.5 year నుంచి ఈ కిడ్నీ ప్రాబ్లము. మొన్నటి వరకు నిమ్స్లో చేయించి ఉంటాయి. ఈ నిమ్స్ బాగా లాంగ్ అవుతుందని చెప్పేసి అక్కడ కూడా డబ్బులు, ఇక్కడ గాంధీలో అయితే కొంచెం రికమెండేషన్తో ఇక్కడ చేయించుకుంటున్నాను ప్రస్తుతానికి. మంచిగా దండిగా ఉండే మనిషి అమ్మా. ఇట్లా ఎన్ని రోజులు అయిపోయింది? ఇప్పుడు సంవత్సరం నుంచి చాలా సంవత్సరం. అప్పుడు డయాలసిస్ అవుతున్నప్పటి నుంచి చాలా అవుతుంది. మొన్న 15 రోజులంటే అసలు లేస్తలేడు, అసలు లేవట్లేదు, అస్సలు లేస్తలేడు, నడుస్తలేడు, బయటకు కూడా పోవడం లేదు. అంత నీరసం, నడవడం చాలా ఇబ్బంది. డయాలసిస్ చేస్తుంటే కష్టం, చాలా అసలు కాళ్ళు లేచి కూర్చోవడం అనేది ఇబ్బంది అయిపోతుంది. ఇక బయట వెళ్ళాలంటే ఎవరన్నా ఎవరి కంపల్సరీ సెక్యూరిటీ ఉండాలి. ఇక బయటికి పోవాలని రావాలన్నా పిల్లలు ఉండాలి, ఎవరో ఒకరు సపోర్ట్. పిల్లలు మా మర్దల కొడుకు ప్రస్తుతానికైతే ఇప్పుడు హాస్పిటల్లో వాడే చూపిస్తుంది. ఓకే, పిల్లలు ఏమయ్యారు? పిల్లలందరూ ఉన్నారు కదా? ఉన్నారు కానీ ఆ పిల్లలు ఉండి కూడా వేస్ట్. ఏమైందమ్మా? ఎవరి పని వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. ఏం పని చేస్తారో కూడా తెలియదు. ఇప్పటిదాకా ఇచ్చింది ఏం లేదు, పట్టించుకోవట్లేదమ్మా పిల్లలు. నిజంగా చెప్పండి. అప్పుడు నిమ్స్లు ఉన్నప్పుడు పట్టించుకురు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎవ్వరు. నిమ్స్లు ఉన్నప్పుడు పట్టించుకురు. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, ఒక పాప. 2 కొడుకులు, ఒక పాప. పాప మ్యారేజ్ అయిపోయింది, కొత్తగూడెం ఉంటుంది. సో 2 కొడుకులు ఎవరు పట్టించుకోవట్లేదు. కష్టంగా ఉంది. మీరేం పని చేస్తున్నారు? నేనేం నాకు కాలు నొప్పులు, నడవడం కాదు, నాకు ఆపరేషన్ చేస్తాను. ఆమె కూడా కాళ్ళు చాలా ప్రాబ్లం, ఎక్కువ నడవని పరిస్థితి. బయటి వరకు పోయి రావడమే చాలా కష్టం. ఇప్పుడు కొంచెం కేర్ అంటే ఇక మా పాపనే అంతే కదా, ఆమెనే ఎంటబడి ఎందుకంటారు ఊరికే అనరు. అసలు అప్పుడే పెడతాను నిమ్స్లు ఉన్నప్పుడే, ఈయన వద్దన్నాడు. అదేలే, మనం ఎప్పుడు పెట్టించేయగానే అడిగించేయి కదా అయింది. అడగాలంటే చిన్నతనంగా ఉంటుంది పాపం, ఎందుకంటే అలా బతికిన వ్యక్తి కదా ఆయన. ఇవాళ అడగాలంటే నిజంగానే బాధ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. మెసేజ్ రాగానే అనిపించింది నాకు కూడా. ఎలాంటి సినిమాలు చేశారు, ఎలా ఉండేవాళ్ళు? చేయి చేసే వ్యక్తి కాదు మీరు అసలు. ఇంకా ఆయన్ని అందరికి ఇస్తాడు. ఒకసారి లైఫ్ లో అన్ని జరుగుతుంటాయి అన్న, అటు ఇటు 2 జరుగుతుంటాయి. దేవుడు పరీక్షిస్తుంటాడు, దానికి డౌన్ అవ్వద్దు అస్సలుకి. ఇండస్ట్రీ వాళ్ళకి తెలియదు నిజంగా ఎంత ప్రాబ్లం ఉందని. మేబీ తెలిస్తే అందరూ దీనికి రియాక్ట్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకని ఇన్నాళ్ళు దాచారు మరి దీన్ని అసలుకి? అంటే చెప్పుకోలేను, ఎప్పటివరకు నేను ఎవరికి చెప్పుకోలేను. నాది అన్నట్టు ఉంటా తప్ప ఎవరికి చెప్పుకోలేను. డాడీ ఏంటంటే డాడీ దగ్గరికి కూర్చున్న కాడికి అందరూ వస్తున్నారు చెప్పుకోవడం ఉన్నారు కదా. విశ్వేక్ అంటే హీరో ఈ ఏరియాకి.
రామ్నగర్కి. అమ్మ నైట్ బాగా ఇబ్బంది పడుతున్నాడా మరి? అసలు అనుకోడు, అసలు రాత్రి అంతా అనుకోడు, నాకేం చేత కాదు. ఈ పాపనే వచ్చి ఉంటుంది ఊకే, కానీ ఆమె కూడా ఎన్నిసార్లు అని ఊకే వచ్చి ఉంటుంది. ఇప్పుడు పోయి కూడా 15 రోజులు అవుతుంది అంతే. అక్కడ ఉండి కూడా ఆమె అన్ని ఆర్డర్లు చేస్తుంది, టిఫిన్ అయినా ఏదన్నా. కానీ ఇద్దరు మగపిల్లల మటుకు పట్టించుకోవడం అంటే నిమ్స్లో ఉన్నప్పుడు పట్టించుకోరు. ఇప్పుడే మరి ఇంటికన్నా వస్తున్నారా? వస్తారు, ఏడుగోరు. ఇప్పుడే పోయిన పెద్ద, ఇప్పుడే పోయిన పెద్ద అయినా ఇంకొక నల్లనే ఉన్నారు. అంతా క్లియరే. ఇచ్చుడు ఇవన్నీ ఏమి ఉండదు. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయదు, ఏం లేదు. ఫైనాన్షియల్ గా అసలు సింగిల్ ఇంపి కూడా సపోర్ట్ లేదు. మన దగ్గరికి ఏం తీసుకుంటారు. 15 రోజులు అయితే అస్సలు లేస్తలేడు ఆయన. అది నాకు చాలా భయం వేసి మా బిడ్డ కూడా బాధపడి గుప్తకు ఫోన్ చేసింది. అసలు చెప్పొద్దు అన్నాడు, ఎవరు చెప్పొద్దు అన్నాడు, అందరు తెలిస్తే బాగుండదు. గుప్తనే మళ్ళీ ఆయన ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి మా డాడీ లేస్తలేడు అని చెప్పి చెప్పుకోవడంలో తప్పే ఉందమ్మా. చెప్పొద్దన్నాడు. అసలు నిమ్స్ ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాం, వద్దన్నాడు, అస్సలు వద్దన్నాడు. అప్పుడు కూడా ఆఫర్లో వచ్చినాయి షూటింగ్ నిమ్స్ లో ఉన్నప్పుడు కూడా. ఇక చెప్పకంటే చెప్పలేము. ఇప్పుడు ఇంకా చాలా పరిస్థితి చాలా అయిపోయింది. అప్పుడు అందరూ 20 దగ్గర వీళ్ళందరూ వచ్చారు చూడడానికి. ఇప్పుడు ఎంత ఖర్చు అయిందన్నా? ఇప్పుడు 18-20 లక్షలు. 20 లక్షలు ఖర్చు అయింది. మీ వరకు ఉన్నది వరకు పెట్టారు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ 4-5 హాస్పిటల్ తిరిగినాము. ఏ హాస్పిటల్ పోయినా 2 లక్షలు 3 లక్షలు. ఇంకా నిమ్స్ లో అయితే 6 లక్షలు దాకా. ఊరికే ఏముండదు, ట్రీట్మెంట్ ఉండదు, ఏముండదు. వారం రోజులు 10 రోజులు పెట్టుకోవాలి. కారు ఇంత ఉన్నది, ఇంత అవుతుంది, మళ్ళీ ఇంత అవుతుంది, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అంతే. ఇక లాస్ట్ ఫ్రెండ్ సీను అని తార్నాకర్ ఉంటాడు. వాడు ఏం చేసిండంటే శ్రీకరాల మనకు తెలుస్తున్నారా వాళ్ళ ఆపరేషన్ చేయిస్తా అని చెప్పి తీసుకెళ్ళిపోయి చేయించింది ఆపరేషన్. 4 ఆపరేషన్లు చేయించింది. ఇంత ఉన్నది, ఇంత అయింది. ఇంకా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆగ్రాలో షూటింగ్ చేసినట్టు. లాస్ట్ ఇప్పుడు విజయవాడ ఒక ప్రొఫెసర్ ఒక అతను ఉండే, వాళ్ళ అబ్బాయి హీరోగా చేసిండు ఆల్రెడీ 2 సినిమాలు. మంచి ఆల్రెడీ 2 పెద్ద సినిమాలు చేసిండు. ఆయన నేను రావు రమేష్ వినాయక కిషోర్ అందరూ కలిసి ఒక 4-5 డేస్ చేసినాం అన్న ఆగ్రాలో. ఆడ చిన్న మూల కొట్టింది, కొత్త షూ మూల కొట్టింది. ఆ మూల కొట్టడంతో మళ్ళీ కాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక కాళ్ళు కూడా ఆయాసం. మా బిడ్డకు 7 సంవత్సరాలకు కొడుకు పుట్టిండు. ఇంకా అదొక సంతోషము, ఈయన దావకంలో ఒక బాధ. అప్పుడే కానీ ఆ షూటింగ్ లోనే బయటపడిందన్న మీకు? షూటింగ్ లోనే మొలగుచ్చుకుంది. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఆగ్రా నుంచి డైరెక్ట్ వచ్చి ఇక ఇక్కడనే సోమియాలో జాయిన్ అయినా. 1.5 month జాయిన్ అయిన తర్వాత ఇక సెప్టిక్ అయింది. అది సెప్టిక్ అయింది. సెప్టిక్ అయితే డాక్టర్ అన్నాడు కంపల్సరీ డయాలసిస్ అన్నాడు. సరే డయాలసిస్ అంటే కూడా నాకు తెలియదు డయాలసిస్. సరే డయాలసిస్ అంటే ఏమో ట్రీట్మెంటే కదా అని నేను అనుకుంటున్నాను. ఆడిపోయేసరికి ఏంది కిడ్నీలో ప్రాబ్లం. 2 కిడ్నీలు చెడిపోయినాయి అప్పటికి. సరే అని ఆ డయాలసిస్ ఇప్పుడు 1.5 years అవుతుంది. ప్రస్తుతానికైతే అట్లా నడుస్తూ ఉంది. చాలామంది అన్నారు ఇట్లా సంగతి. గుప్తా కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి అన్నాను ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అంటే కూడా ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనంతా మనం ఎవరి దగ్గరికి పోలేము. అందరు తెలిసినంత మాత్రాన మనం పోయి ఏం చేయలేము కదా. లేదన్నా మేము సపోర్ట్ ఉంటాము, మీరు 7 గంటలకి పోదాం అంటే అసలు నాతో అయితలేదు పురానికే పోనీకే. అదేలే అలా చూసిన ఫిష్ వెంకట్ని ఇలా చూడాలంటే అంటే మీకు కూడా చూపించాలంటే కష్టంగానే ఉంది. అర్థమైంది. ఇక అందరు కూడా నువ్వేం అన్నట్టు ఆ మధ్యలో ఆపరేషన్ అయినప్పుడు వినాయక్ గారిని కలిసిన గుర్తుపట్టలేడు. ఎవరు అంటే ఇట్లా ఫిష్ వెంకట్ సార్ అంటారే ఏమ్రా అని వచ్చాడు. ఏమైందిరా కరోనా వచ్చింది అన్నాడు. లేదన్నా హెల్త్ బాగాలేకుండా. సరే రేపు రా అన్నాడు. ఇక తెల్లారి పోయినా
తెల్లారి పోయినందుకు ఫస్ట్ హాస్పిటల్ పోరాని ఒక 20,000 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ హాస్పిటల్ పోరా, చాలా మంచిదన్న. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్నా. అప్పుడు ఎప్పుడో మల్లికార్జున గారు ఉన్నప్పుడు ఆది సినిమా తర్వాత బన్నీ తర్వాత తీసుకుంటే అందరికీ నా ఒక్కొనికి రిజెక్ట్ చేసిండు, అందరికి ఇచ్చిండు. ఇక నా కోపం మీద ఇక శ్రీరామ్ అన్నాడు, ఏమొద్దు వెంకట్ వదిలేసాయి ఎందుకు అన్నాడు. ఇవాళ నాకు అది 30 అయిపోయింది. ఆయన ఉంటే ఈ రోజు ఇట్లా ఉండబోతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీరు లేరా ఇప్పుడు? మెంబర్షిప్ ఆల్రెడీ డీడీ కట్టినా తీసుకున్నా, ఇచ్చిన. మల్లికార్జునరావు ఉండే ఇప్పుడు సెక్రటరీ. మల్లికార్జునరావు గారు ఏం చేసిండు, నా వెనక జూనియర్స్కి ఇచ్చిండు, నాకు ఇయరే. నేను అప్పటికి సీనియర్, చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేసిన. నా జూనియర్కి ఇచ్చిండు, నాకు ఇయర్స్ ఇవ్వేసరికి ఇక శ్రీరాన్న కొంచెం కోపం వేసిండు. కోపం చేసేసరికి ఇక సరేలే అన్నా అని గమనుకున్నా. నా డీడీ ఇంకో ఆనంద్ భారతి అని వానికి ఇచ్చిన, ఈ అసోసియేషన్ డీడీ. సరే నువ్వనే తీసుకోపోరాబాయ్ అని చెప్పేసి ఇక అప్పటి నుంచి ఆ కోపం మీద ఇంకా అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోలేదు. ఇక తర్వాత మధ్యలో కూడా కొంచెం ప్రాబ్లం అయిన ఉండే. అందరు అన్నారు నీకు కార్డు ఉంది కదా అంటే లేదని చెప్పిన. నీకు కార్డు లేకపోతే మనం ఏం చేయలేం కదా. సరే అన్న మనం దాని గురించి ఇది చేద్దామని మన లాస్ట్ 3 years బ్యాక్ తారకరత్న రాసిండు కార్డు, చనిపోయిన తారకరత్న. ఆయన స్వయంగా రాసి మా సినిమాలను మంచి పాపులర్ వెంకటన్న ఆది సినిమాలో తొడగొట్టు చిన్నాను, ఇప్పుడు నాకు మీ లైఫ్ మెంబర్షిప్ నేనే రాస్తా అని చెప్పి అవన్నీ స్వయంగా తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చింది. అది కూడా తీసుకోలేదు. అంటే తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండి డబ్బులు ఇక సరేలే తీసుకుందాం. ఆ ఎస్వై షూటింగ్ చేస్తుంటే ఆ ఎస్వైలో డబ్బులు వచ్చేటుండే దాంతో తీసుకుందాం అనుకున్నా, తీసుకోలేకపోయినా. ఇక అది అట్లా జరుగుతుంది ఇక్కడ దాకా వచ్చిందన్న. కాదన్న ఇప్పుడేమో సినిమా షూటింగ్లకు వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళే ఓపిక లేదు, కుటుంబాన్ని పోషిస్తుంది మీరేనమ్మా. అక్కడికి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నారా? వస్తుంది, ఫిష్ మార్కెట్కి వస్తుంది. నెలకి ఇంత ఏదో ఇంట్లోకి రాషన్కి వెళ్ళిపోతుంది. ఎంత అవుతుంది హాస్పిటల్కి? డయాలసిస్ డైలీ చేయాలి కదా, ఎన్నిసార్లు చేస్తున్నారు డయాలసిస్? అంటే అంతకుముందుకు 3,000 చెల్లాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా డబ్బులు ఏం తీసుకోవడం ఏం లేదు. డబ్బులు కొంచెం మినిస్టర్స్ వీళ్ళంతా పద్మరావు వీళ్ళంతా బాగా పరిచయస్తులు మనకు, అంటే చిన్నప్పటి నుంచి పరిచయస్తులు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్మరావు గారు ఒక 5 లక్షల రూపాయలు సిఎంఆర్ ఇప్పించిండు. అప్పుడు నిమ్స్లో ఇచ్చాడు. అప్పుడు నిమ్స్లో ఇచ్చిండు. కూర్చొని తింటే కొండలైన తరిగిపోతాయి. 5 లక్షలు అక్కడనే అయిపోయినాయి, హాస్పిటల్లోనే అయిపోయినాయి. ఆల్రెడీ తీసుకున్నది. చాలా మందికి డబ్బులు ఇచ్చిన నేను, చేయబోదు ఎన్నో ఇచ్చినా కానీ నేను మళ్ళీ అడుక్కునే పరిస్థితి తెలియదు. కాకపోతే ఏంటంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో ఎవరిని తెలియదు కదా. సరే మంచిగున్నప్పుడు ఎంతో మంది వస్తుండే, ఇప్పుడు మంచిగున్నప్పుడు ఎంతో మంది వస్తుండే, మందికి సహాయం చేసి దోస్తులు వాళ్ళు వీళ్ళందరూ కాల్ చేసి ఆయన గురించి ఇట్లా ఉందని ఫోటోలు పంపించింది కూడా నేనే. యాక్చువల్ ఏంటంటే నేను మీ వీడియోస్ ఫాలో అవుతుంటా. వీళ్ళ పాప మ్యారేజ్ కాంట్రాక్ట్ చేసింది నేనే, నేను వెడ్డింగ్ ప్లానర్ని, ఆర్టిస్ట్గా కూడా చేస్తా. అదే ఫుల్ టైం నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, ఈ షూటింగ్ చేస్తే అమౌంట్ సరిగ్గా రావట్లేదని ఈవెంట్సే ఫుల్ టైం చేస్తున్నాను. అన్న వాళ్ళ పాపది కూడా నేనే చేసింది. అట్లా కాకుండా అన్న చాలామందికి సహాయం చేసింది, నా కళ్ళతో చూసా. ఆ వర్క్స్కి నేను కూడా వెళ్ళా, అబద్ధం ఎందుకు చెప్పాలి. సరే సహాయం కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు రావట్లేదు. కానీ ఈ రోజు పాపం ఈయనకి ఇట్లా అయిందంటే నేనే సహాయం తీసుకుని వేల మంది వచ్చి ఇంటికి తినడానికి భోజనం అన్నిటికి వస్తుండే. ఆయన మంచిగా ఉండు పెడుతుండ అనుకున్నా. పద్ధతి నాకు నచ్చింది. అంటే మేము ఒక తల్లి పిల్లలం కాకుండా చాలా మంది నువ్వు రామరెడ్డి లాగా ఉంటావు, ఫిష్ వెంకట్ లాగా ఉంటావు అంటే అరే మా అన్నయ్య రాబాయ్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా. అట్లాంటిది ఇలా నాన్న పరిస్థితి ఇట్లా ఉందంటే నాకు కూడా బాధగా ఉంది. నాకు చూడగానే 15 రోజులు ఎందుకంటే అన్నని ఎలా చూసాం సినిమాలలో, ఎలాంటి రోల్స్, ఎలాంటి డైలాగులు చెప్పాడు, ఎలాంటి వ్యక్తి అయినా. ఈయన మొదటి ఆయన వ్యక్తిత్వం అందరికి ఇష్టం. ఈయన డైలాగ్ ఏదైతే కొట్టాడు ఆది సినిమాకి, అప్పుడు నేను సినిమా థియేటర్లో కూర్చొని
ఈయన డైలాగ్కి క్లాప్స్ విజిల్స్ కొట్టిన వ్యక్తిని నేను, అప్పుడు చిన్నపిల్లోడిని. అట్లాంటిది హైదరాబాద్ నేను వచ్చిందే ఇండస్ట్రీ మీద పిచ్చితోటి వచ్చాను. కానీ అన్న నాకు డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియోలో ఒక టైంలో పరిచయం అయ్యిండు, వాళ్ళ పాప మ్యారేజ్ కాంట్రాక్ట్ది మాట్లాడే విషయంలో. అప్పుడు నేను ఎవరు ఏంటనేది తెలుసుకోకుండా 40,000 రూపాయలు నాకు డైరెక్ట్ అడ్వాన్స్ ఇచ్చిండు. చాలామంది డబ్బులు ఇవ్వాలంటే అసలు ఎవరు, వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైనా అమౌంట్ ఇస్తారు. ఓకే. కానీ అన్న అట్లా లేదు, నాకు ఎమ్మటనే గుప్తా ఇగో ఎంత అంటున్నావు, ఈ 40,000 పెట్టుకో, నీకు మళ్ళీ నేను ఆ పెళ్లి టైం దగ్గర చుట్టాలకు కూడా చాలా మందికి చూసిండు, కానీ ఇప్పుడు ఎవ్వరు వస్తున్నారు ఆయన చూడడానికి. అన్న ఇప్పుడు అందరు హీరోలతో చేశారు కదా మీరు, ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళందరూ ఫ్యాన్స్ మిమ్మల్ని లవ్ చేస్తారన్న. ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేసుకోము ఈ టైంలో, మేము ఎందుకు మీకు హెల్ప్ చేయమనుకున్నారు మీరు అసలుకి? ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్, అరే మా హీరో దగ్గర ఈ విలన్ భలే కామెడీ డైలాగ్, కామెడీ విలన్ బాగా పండించాడు రా ఫిష్ వెంకట్ అన్న. ఇప్పటికీ గుర్తుంటుంది మాకు, తొడగొట్టు చిన్న అని ఒక డైలాగ్. ఒక్కసారి మా అందరి కోసం చెప్పండి అన్న, మీలో అది ఉంది ఇంకా సత్తా. తొడగొట్టు చిన్న ఒక్క డైలాగ్తో ఇలా అందరికీ అభిమానం సంపాదించుకున్నాను. అందరు హీరోస్ మీతో బాగుంటారు కదా? అందరు బాగుంటారు. సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ మీకు కాల్ చేస్తారు, తప్పకుండా కాల్ చేస్తారు. ఫిష్ వెంకట్ అన్న వ్యక్తిత్వం ఏంటో తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కాల్ చేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో నరసింహ యాదవ్ అన్న కావచ్చు, మీరు కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ మనసు వెన్నలాంటి మనసు మీ అందరిది. ఉన్నప్పుడు అందరికీ మీరు హెల్ప్ చేశారు, లేనప్పుడు ఎవరిని కూడా చేసి అడగలేదు, ఉన్న దాంట్లో సర్దుకున్నారు. లేకపోతే మీ బాధలు మీరు పడ్డారు కానీ ఎవరిని అడగలేదు కూడా. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఉన్న డబ్బులు ఇప్పటికే 20 లక్షలు ఖర్చు పెట్టారన్న. ఇది సొంత ఇల్లే కదా? సొంత ఇల్లు. సో దేవుడి దయ వల్ల అన్న కష్టపడి సంపాదించారు కాబట్టి ఇప్పుడు వరకు 20 lakhs ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన అంతటా ఆయన ఒళ్ళు బాగు చేసుకున్నారు. సో సొంత ఇల్లు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అన్నకి. హెల్త్ పరంగా మటుకు మనం డెఫినెట్గా మనల్ని నవ్వించిన ఎంతోమంది ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతుంటే మనం ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని బయటికి వెలికి తీసి వాళ్ళు పడుతున్న బాధలను చెప్తూనే ఉన్నాము. వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేశారు, పాకీ జగత్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను వ్యూయర్స్ అందరినీ అండ్ సినిమా ఇండస్ట్రీని కూడా. ఫిష్ వెంకట్ అన్నని కాపాడుకునే ధర్మం మనది. మనం అందరం హెల్ప్ చేయాలి. 50 రూపాయల, 500, 1000 రూపాయల మనకు తోచినంత అన్నకి ఈ టైంలో మనం ఇస్తే మనం చాలా హెల్ప్ అవుతాం. అన్న మీరు అది ఎప్పుడు కూడా నేనేదో అడగాల్సి వస్తుందన్న మీరు బాధ అయితే పడొద్దన్న. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ ఫేస్ వస్తుంది, అది వచ్చినప్పుడు బయటపడటమే ఎవరికైనా కానీ దేవుడిచ్చే ఒక మంచి ఇంకొక రూట్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మీకు మీ అందరం సపోర్ట్ చేస్తాం. నేను అదే చెప్పా అన్నతోటి నిన్న, మీరు అట్లా మొహమాటం పడకండి అన్న, మీరు నెంబర్స్ అన్ని వదినికి ఇవ్వండి, వదినికి ఇస్తే మేనేజ్ చేసుకుంటుంది. అందరికి ఫోన్లు చేసి మీ పొజిషన్ ఇట్లా. మా ఫోన్ పే నెంబర్ కూడా ఉందా మీకు? అదే నెంబర్ మీకు మీ నెంబర్ పెట్టే కదా, అదే నెంబర్ ఉన్నది. ఏదైనా సరే చెప్తేనే 10 మందికి తెలుస్తుంది అన్న. మీరు ఇప్పుడు కూడా మెయిన్ కాలు కంటే ఆ కిడ్నీలదే మేజర్ ఇష్యూ ఉందన్న. ఓకే, అది చేయొచ్చు అన్నారా? ఒక కిడ్నీకి 32 lakhs ఏమో అడిగిర్రంట. అయితే నేను మా ఈవెంట్స్ దాంట్లో కళాకారులు ఉన్నారు పాడేటోళ్ళు, 4 days బ్యాక్ రీసెంట్ గా అలా కొలీగ్స్ ఎవరో యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయితే ఈ కిడ్నీలు ఇవి ఒక హాస్పిటల్కి దానం చేశారు. నాకు వద్ద చెప్పలేదు, ముందు చెప్పుకుంటే చెప్తే ఎమ్మటనే నేను నిన్నే అన్న ముందు ఫోన్ చేసి అడిగితే, అన్న నేను 2 days బ్యాక్ నేను వేరే వాళ్ళకి ఇప్పించాను అన్నది, ఈసారి ఏదొచ్చినా కూడా నేను మీకు చెప్తాను, వెంకటన్న నాకెందుకు తెలియదు, చాలా సినిమాలు చూసాను నేను అని చెప్పి అదే జీవనధారలో అప్లై చేయమని చెప్పేసి అనుకున్నాను. మా గాంధీనైనా నిమ్స్లా గారికి కూడా కాల్ చేసి మాట్లాడితే ఆయన కూడా జీవనధారలో చూద్దామని చెప్పి చెప్పారంట. ఇప్పుడు సోను సూద్ గారు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం ఈయనకి అన్ని విధాలుగా, అంటే చాటి కళాకారుడిగా ఆయన ఒక్కడే కాకుండా, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు మొన్న పొన్నం బాల గారిది, నేను ఒక్కసారి మాట్లాడాను, చిరంజీవి గారు ఎంతో సహాయం చేశాడు. అట్లాంటిది చిరంజీవి గారితో ఈయన చాలా సినిమాలు చేశారు, ఈయన గురించి తెలియదు కాబట్టి ఆయన ఏ సహాయం చేయలేదు. కొంచెం ఏం లేదు, ఆయన కొంచెం హాస్పిటల్లో చూపించితే మాకు చాలు. మాకు లేదమ్మా చూపిస్తారులే, దాని తోడు చాలా మంది కూడా హెల్ప్ చేస్తారు. ఆ వచ్చినాయి మీరు జాగ్రత్త చేసుకోండి, మిగతా నేను ఇండస్ట్రీలో మాట్లాడతాను. ఇప్పుడు
హెల్ప్ చేసేది. అన్న ఫోన్ నెంబర్ కూడా పర్సనల్ నేను ఫోన్పే ఆయనకు ఉంది, డిస్ప్లే చేస్తాను, అండ్ అకౌంట్ నెంబర్ కూడా ఒకటి డిస్ప్లే చేస్తాను. సో డెఫినెట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఫిష్ వెంకట్ అన్న సినిమాలు చూసి మనం పెరిగామన్నమాట. చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చేశారు ఆయన. ఇలాంటి ఒక పరిస్థితిలో అంటే ఆయన ఇప్పటి వరకు కూడా చెయ్యి చాచి అడిగే ఉద్దేశం లేదు ఆయనకి, అలాంటి క్యారెక్టర్ కూడా కాదు. ఎందుకంటే ఎంతోమందికి ఆయన హెల్ప్ చేశారు. అలాంటి ఒక గుణం ఉన్న వ్యక్తి, అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అండ్ ఇప్పుడు కూడా అడిగే ఇష్టం లేకపోతే వేరే వాళ్ళు తప్పకుండా నువ్వు హెల్ప్ అడగాలి ఈ టైంలో, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు హెల్త్ పరంగా అని చెప్తేనే ఆయనకు తెలియకుండా వాళ్ళ టీం మనకి పెట్టారు. బట్ అన్నకి డెఫినెట్గా హెల్ప్ చేస్తారు ఇండస్ట్రీ అని నేను నమ్ముతున్నాను. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయన వర్క్ చేసిన పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. మీ అందరూ ఆయనకి హెల్ప్ చేస్తే ఈ టైంలో ఆయన హెల్త్ పరంగా బయటపడి మళ్ళీ యాక్టివ్ అయ్యి సినిమాల్లో యాక్ట్ చేసే అంత శక్తి దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ చూసే వ్యూయర్స్ కావచ్చు, నాకు ఎంతోమంది ఎన్నోసార్లు హెల్ప్ చేశారు నేను చేసిన ప్రతి ఒక్కరికి కూడా. అండ్ అన్న మీ నెంబర్ ఒకసారి చెప్పండి. 98493 98493 59 59 534 ఫిష్ వెంకట్ అన్న. ఓకే, సో నాతోనే స్టార్ట్ చేస్తున్నాను అన్నకి. నేను కూడా ఒక 3000 అన్నకి ఫోన్పే చేశాను. ఎవరికి తోచినంత వాళ్ళు 500, 100 రూపాయలు, 50 రూపాయలు, అసలు ఎంత అని కాదు. తెలుగు రాష్ట్రాలలో మనం 9 కోట్ల మంది ఉన్నాం. సో దాదాపు అందరికీ అన్న తెలిసిన వ్యక్తే. అన్నకి ఈ టైంలో మనం హెల్ప్ చేసి అన్నను మనం కాపాడుకుంటే ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబం జీవితాన్ని, ఒక గొప్ప నటుడి జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి డెఫినెట్గా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సినిమా ఇండస్ట్రీని మరీ చేతులు జోడించి అడుగుతున్నాను. ప్రతి ఒక్కరితో చేశారు కాబట్టి నాకు తెలుసు మీకు మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. ఇండస్ట్రీలో ఉన్న అందరు యాక్టర్స్కి, మీకు తెలిసిన డాక్టర్స్కి, మీకు తెలిసిన హాస్పిటల్కి రిఫర్ చేసి ఆయన హెల్త్ క్యూర్ అయ్యి మళ్ళీ ఆయన చాలా చాలా ఎనర్జెటిక్గా అప్పుడున్న ఫిష్ వెంకట్ లాగా తిరిగి వచ్చి మీతో సినిమాలు చేయాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఇప్పటికైనా వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసేలా చేశారు. మీరు మళ్ళీ ఒక 3-4 monthsలో మళ్ళీ మా పాత ఫిష్ వెంకట్ లాగా మా అందరికి కనపడి మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తారు. అక్క డోంట్ వరీ, చాలా హెల్తీగా ఉంటారు ఆయన ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంటారు. మీరు అసలు వర్రీ అవ్వద్దు, మీరు చాలా ధైర్యంగా ఉండండి. ఆయన బాగా చూసుకోండి, అంతే. మంచి ఫుడ్ పెట్టండి, బాగా చూసుకోండి. అన్న వెంకటన్న మళ్ళీ గట్టిగా తిరిగి రావాలి, మంచి సినిమాలు చేయాలన్నా. ఓకేనా? థ్యాంక్ యూ.